ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు రేపు కౌంటింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి సైదులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి అభ్యర్థుల భౌతేయం తేలనుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏదులాపురంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, ఒకేసారి అంటే 20 టేబుళ్ళు 20 ఒకేసారి కూడా ఫలితాలు 20 వార్డులకు సంబంధించి కూడా ఒకేసారి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఈ ర్యాప్ మొత్తం కూడా ఈ టేబుల్స్ అన్ని కూడా కౌంటింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ ర్యాప్ కట్టినటువంటి విషయంలో బయట వైపు నుంచి భాగంలో నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా బయట నుంచి వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను తెలియజేసే విధంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. మొత్తంగా నిన్న పోలింగ్ అయిన మొత్తం పోలింగ్ బాక్ మొత్తంగా స్ట్రాంగ్ రూమ్లోకి తరలించిన పోతే పోలింగ్ బాక్సులకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసులు పూర్తిగా నిఘా ఉంచిన పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు బరిలో నిలిచినటువంటి 555 మంది సంబంధించినటువంటి 955కు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ భౌతవ్యాన్ని కొద్దిసేపట్లోనే తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంకి సంబంధించి, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా అంచనాలు వైపు అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కూడికలు తీసివేతలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించిన బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడ ప్లస్ ఉంది ఎక్కడ మైనస్ ఉంది అన్న కోణంలో కూడా కూడికలు తీసివేతలు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా బ్యాలెట్ బాక్సులను తీసుకొని వచ్చిన తర్వాత ట్రేలో ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి టేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. విడివిడిగా టేబుల్స్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ టేబుల్స్ పైన పూర్తిగా ట్రేకి సంబంధించి ఏర్పాటు చేస్తే ఆ ఓట్లకు సంబంధించి ఎవరైతే ఓటర్లకు సంబంధించిన బ్యాలెట్ ఉంటుందో ఆ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్లన్నీ తీసి ట్రేలో వేసి అక్కడ ట్రేలో వేసిన తర్వాత అంటే చెల్లుబాటు అయ్యే బ్యాలెట్లు, అదేవిధంగా చెల్లుబాటు కానివి పక్కన వేస్తారు. ఆ తర్వాత కట్టలు కట్టిన తర్వాత నోటాకు సంబంధించినటువంటి చెల్లుబాటు మొత్తం కూడా కట్టలు కట్టి ఒక్కొక్క ట్రేలో వేస్తారు. ఆ మొత్తం 20 కట్టలు కట్టిని ఆ కట్టలు కట్టిన తర్వాత పూర్తిగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ కూడా మొదట కౌంట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంట్ అయిన తర్వాత బ్యాలెట్లు మొత్తం కూడా కట్టలు కట్టి ట్రేలో వేసిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి అదే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్ల ముందు పూర్తిగా కౌంటింగ్ చేపడతారు. మొదటనే మనం చూడవచ్చు, మొదట పూర్తిగా అంటే అశ్వరాపేటకు సంబంధించి 20 డివిజన్లు అంటే 20 వార్డులు ఉన్నాయి కాబట్టి 20 వార్డులకు సంబంధించి మొదటి ఫలితం అశ్వరాపేట వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా వైరా కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. కొత్తగూడెం సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి 60 డివిజన్లకు సంబంధించినటువంటి కాబట్టి 2 దఫాలుగా అంటే మొత్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం అంటే దాదాపు 11 గంటల లోపునే ఫలితాలు వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. నేతల్లో ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే గెలుపోటములు ఎవరి పక్షాన ఉన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి తీర్పు ఎలా ఉండబోతుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఏదులాపురం నుంచి ఖమ్మం.